ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు సాగర్ హైవే బిఎన్ రెడ్డి నగర్కు దగ్గరలో ఉన్న నాదర్గుల్లోని స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్లో, అదేవిధంగా ఎంఈఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి అతి దగ్గరలో ప్రైమ్ లొకేషన్లో ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తిగా అందించడానికి ఇంటి ఓనర్ అయినటువంటి వంశీ గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషనుడు కాబట్టి వంశీ సార్ నెంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. వంశీ గారు నమస్తే అన్న. అన్న బాగున్నారన్న? బాగున్నాను. ఎగ్జాక్ట్లీ మనది ఏ లొకేషన్, ఎన్ని గజాలలో కట్టారు, పూర్తి విషయాలు చెప్పండి అన్న. సార్ లొకేషన్ వచ్చేసి అన్నగారు మనకు ఎంఎస్ఆర్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. స్ఫూర్తి కాలేజ్ అరౌండ్ 500 మీటర్స్. ఇది కాలనీ పేరు కేకేఆర్ ఎన్క్లేవ్ నాదర్గుల్. ఓకే అన్న గారు, మనకి ఎన్ని గజాలు కట్టారు ఇల్లు? 131 స్క్వేర్. ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్. ఎన్ని ఫీట్ల రోడ్? 30 ఫీట్ రోడ్ అన్న. మనకు ఇల్లు డైమెన్షన్స్ ఏమున్నాయి? 23.5 23.50 2 BHK పోర్షన్ కట్టారు. ఎంత సేఫ్టీలో వచ్చింది? 1150 1100 సేఫ్టీలో వచ్చింది. ఒక్కసారి కన్స్ట్రక్షన్ గురించి ఎలా కట్టారు మీ మాటలు చెప్పండి సార్. కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఫుటింగ్ నుంచి మొత్తం ఆల్ట్రాటెక్ అన్నగారు. స్టీల్ వచ్చేసరికి TMT. ఓకే. కన్స్ట్రక్షన్ బ్రిక్స్ వచ్చేసరికి రెడ్ బ్రిక్స్ మొత్తం కన్స్ట్రక్షన్ ప్లాస్టింగ్ మొత్తం KCP వాడినాం. ఓకే. ఇప్పుడు మనకు బాత్రూంలో కానీ మనకు కరెంట్ వైర్లు కానీ ఎలాంటివి వాడారు? ఫినోలెక్స్ FR వాడినాం. ఫినోలెక్స్ మొత్తం వైరింగ్ మొత్తం ఫినోలెక్స్. బాత్రూంలో అవి కుండీలు కానీ నల్లలు కానీ అది నార్మల్గా వాడినాం. ఇంకా మనం బిల్డర్ సంబంధించి ఏది ఉన్నాయో ఒక 7,000 కుండి. ఇంకా ట్యాప్స్ వచ్చేసరికి షవర్ వచ్చేసరికి 2500. సూపర్. క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ కాంప్రమైజ్. కన్స్ట్రక్షన్ లేడ కాంప్రమైజ్ కాలేదండి. కన్స్ట్రక్షన్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఆ ఎలివేషన్స్ కానీ మన కమాన్ మెయిన్ డోర్ ఆర్చ్ చూడండి ఒకసారి. ఓకే, చాలా బాగుంది అన్న గారు. ఇది 131 గజాలలో ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది కదా. మీకు రేట్ ఎంత కోట్ చేశారు? 78 నెగోషియబుల్ అంటున్నాం. 78 లక్షలు అంటున్నారు. మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎంత వరకు? 80% లోన్ వస్తుంది. 80% లోన్ వస్తుంది. మంచి ప్రొఫైల్ వస్తే ఇంకా 5% ఎక్కువ ఉంటుంది. 85 దాకా కూడా రావచ్చు. 78 లక్షలు అంటారు కదా. మా వ్యూవర్స్ కోసం అడుగుతున్నా, ఏమైనా నెగోషియబుల్ అవుతుందా? నెగోషియబుల్ బేస్డ్ అప్ ఆన్ పేమెంట్. అది పేమెంట్ ప్రొఫైల్ బట్టి, ప్రొఫైల్ బాగుంటే పేమెంట్ బట్టి ఏముంటే స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది. చాలా సంతోషములు వంశీ గారు. ఫ్రెండ్స్, విన్నారు కదా, వంశీ గారు అయితే తన ఇల్లు గురించి పూర్తి వాళ్ళు అందించడం జరిగింది. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, బిల్డర్ అయినట్టు వంశీ గారు అయితే ఇల్లు గురించి పూర్తి వాళ్ళు అందించడం జరిగింది. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు కారు కానీ బైక్ కానీ లోపలికి ఈజీగా వచ్చే విధంగా అందమైన ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. గేట్ కూడా చాలా స్టాండర్డ్గా పెట్టడం జరిగింది. ఏదైతే ఈ గేట్ పిల్లర్లకు చూస్తున్నారో దీన్ని కూడా మనకు మంచి గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నైతే లోపలికి ఎంట్రీ కాగానే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంది. పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా దీని పక్క కానుకునే మనకు 3000 కెపాసిటీ గల మున్సిపల్ వాటర్ సంప్ ఉంటుంది. ఈజీగా ఒక ఇన్నోవా కార్ అయితే 100% వస్తుంది మనకి ఇందులో. అదేవిధంగా ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే మనకు యాంటీ స్క్రిట్ గ్రానైట్తోని రెడ్ గ్రానైటు అద్భుతమైన వైట్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ ఎలివేషన్లో ఏదైతే టైల్స్ చూస్తున్నారో మంచి టైల్స్తోని మంచి గోల్డెన్ పట్టీలతోని అద్భుతంగా మనకు డిజైన్ చేయించడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా వుడెన్ కలర్తో ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి గ్రానైట్తోని జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తోని అదేవిధంగా మెట్ల కింద ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇంటి చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్లతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఈస్ట్ ఫేస్ సింహద్వారం ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే ఇది నార్త్ సెట్ బ్యాక్ అవుతుంది. 100% వాస్తు ప్రకారంగా నార్త్కు ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఒక వాష్ పాయింట్ ఉంటుంది. అదేవిధంగా ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. లోపల 2 BHK పోర్షన్ చూసే ముందు ఇల్లుకు చుట్టుపక్కల రోడ్డు కనిపితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటు బడంగ్పేట ఆదిబట్ల వెళ్ళే 150 ఫీట్ ప్రపోజల్ రోడ్ కానుకున్న ఎంఈఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇక్కడ వరకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బిఎన్ రెడ్డి నగర్ సాగర్ హైవే నుంచి మనకు 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆదిబట్ల TCS వచ్చేసి మనకు మంచి ఎంప్లాయ్మెంట్ జోను కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మాట్లాడుకున్నట్లయితే CVR స్కూల్ ఉంటుంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది, వంశీధర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. మనకు లోపల 2 BHK పోర్షన్ చూసే ముందు
ఏదైతే మీరు మెయిన్ సింహద్వారం చూస్తున్నారో ఇది మనకి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ మంచి క్వాలిటీ గల టేక్ వుడ్తో వాడడం జరిగింది. అదేవిధంగా మంచి ఫినిషింగ్తో హార్డ్వేర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు చుట్టూరుతా మంచి గ్లాస్ సిస్టమ్తో మంచిగా గణపతి బొమ్మలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్కి అయితే మనము ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంట్రీ కాగానే ఎల్ ఆకారంలో మంచి హాలు అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి టోటల్ ఫ్లోరింగ్ రెడ్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో అద్భుతమైన ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ పనితనం ఎంత బాగుందో చూసుకోండి. మనకు మామూలుగా విండోలు కూడా ఇవ్వచ్చు, కానీ వీళ్ళు ఫోటో ఫ్రేమ్ మోడల్ విండోలతోని మంచి గ్రానైట్తోని అదేవిధంగా యూపీవీసీ విండోలు విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పార్టేషన్తో కూడా అద్భుతంగా చేయించడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే డైనింగ్ ఏరియా ఈజీగా ఒక 6 మెంబర్ డైనింగ్ టేబుల్ అయితే 100% పడుతుంది మనకు. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది. వెంటిలేషన్ పరంగా విండో ఉంటుంది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటూ కూడా క్రాకర్ యూనిట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది కిచెన్ కూడా చూసుకోండి మంచి ప్లానింగ్తోని మంచి ప్లాట్ఫామ్, అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది వంట చేసుకునే విధంగా, ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా ఇటు కూడా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా అయినా సరే మనకు వెంటిలేషన్ పరంగా అయినా సరే ఈస్ట్ వాష్ ఏరియాకి వెళ్ళేటట్టు మెట్ల కింద వెళ్ళేటట్టు మనకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా స్థలాన్ని ఎక్కడ వేయకుండా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఈశాన్యంలో మనకు పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వే చేయకుండా మనం సొంతంగా ఆలోచించి ఏ విధంగా అయితే కడతామో ఆ విధంగా 100% కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్టయితే ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు చూసుకున్నట్టయితే ఇది కామన్ బాత్రూమ్ కూడా చూసుకుంటే మనకు ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షను ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఒక 2 వ్యక్తులు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి వెంటిలేషన్ పరంగా విండోతోని లైట్ కలర్స్ వాడి ఫాల్సింగ్ లైట్లతోని మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న సరిపడిన సెల్ఫ్లతోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది అటాచ్డ్ బాత్రూమ్ మాత్రము వెస్టర్న్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. అండ్ వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ లాటిన్ కుండీలు కానీ వంశీ గారు చెప్పినట్టు క్వాలిటీకి వాడడం జరిగింది. ఫ్రెండ్స్ దీని పక్క కానుకొని ఏదైతే చూడబోతున్నారో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఒక దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మంచి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది, సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది, వెంటిలేషన్ పరంగా విండో ఇవ్వడం జరిగింది, లైట్ కలర్స్ కూడా వాడడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఉంటుంది. మీకు ముందే చెప్పాను కదా 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మంచి సెట్ బ్యాక్లు ఉంటాయి, మనకు వాష్ ఏరియా ఉంటుంది, ఒక బాత్రూమ్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా 131 గజాలలో 1150 SFTలో స్థలాన్ని ఇక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్తో అద్భుతంగా కట్టడం జరిగింది. మనకు దీని డైమెన్షన్ విషయానికి వస్తే 23.5 x 50 డైమెన్షన్స్లో చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్లో 30 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది. టెర్రస్ పైన చూసుకుంటే ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదన్నా చిన్న వర్క్స్ ఉంటే టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మరొకసారి వంశీ గారు చెప్పిన రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 78 లక్షలు చెప్తున్నారు. ఈ 78 లక్షలు అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఓ 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఏ బ్యాంకులోనే సరే ఎనీ బ్యాంకులో 80% బ్యాంక్ లోన్ అప్రూవల్తోని అద్భుతమైన మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉన్నట్టే పైన కనపడుతున్న ఓనర్ వంశీ గారికి ఫోన్ చేయాల్సిందే మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ తెచ్చినందుకు దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయాల్సిందే మా యొక్క మనవి. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సదా మీ సేవలో అంజయ్య.